una cartica que yo guardo donde te escribí, que te sueñe que te quiero tanto, que hace rato está mi corazón latiendo por ti, latiendo por ti. హలో ఫ్రెండ్స్, ట్రెండీ డేస్ ఛానల్కు స్వాగతం. సోషల్ ట్రేడ్ మెంబర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. సోషల్ ట్రేడ్ .biz ఇన్వెస్టర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని STIDA పేరుతో సోషల్ ట్రేడ్ మెంబర్స్ కొంతమంది కలిసి హైదరాబాదులో ఏర్పాటు చేశారు. వీరు కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు న్యాయ సహాయాన్ని అందించే లీగల్ కేర్ సెంటర్ వారి సహకారంతో సోషల్ ట్రేడ్ మెంబర్స్ యొక్క కష్టార్జితమైన డబ్బుని తిరిగి సోషల్ ట్రేడ్ సంస్థ నుండి పొందడానికి పోరాటం కోసం ఏర్పాటు చేయబడింది. వీరు మిగతా ఇన్వెస్టర్స్ని, డిపాజిటర్స్ని వీరితో కలవడానికే ఆహ్వానిస్తున్నారు. కాబట్టి సోషల్ ట్రేడ్ బాధితులారా రండి, వీరితో చేతులు కలపండి. సంస్థ యొక్క కార్యకలాపాలు, ప్రణాళికలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుసుకొని మీ డబ్బు తిరిగి పొందుటకు వీరికి ఈ క్రింది నంబర్లకు కాల్ చేయండి. వీరి హెల్ప్ లైన్ నంబర్స్ 9966752704, 9949291063. అలాగే మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయాలనుకునేటువంటి వారు socialtradeida@gmail.comకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేస్తే 24 గంటల్లో వారు మీకు రెస్పాండ్ అవుతారు. వీరి ప్రధాన ఆశయాలు సోషల్ ట్రేడ్ తరఫున ఈడీ వారు జప్తు చేసిన బ్యాంక్ అకౌంట్లోని 654 కోట్ల రూపాయలను తక్షణమే బాధితులందరికీ పంపిణీ చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయుట, మరియు హైదరాబాద్లో సోషల్ ట్రేడ్ యాజమాన్యంపై నమోదు చేసిన FIRకి సంబంధించిన ప్రధాన నిందితులైన అనుభవ్ మిట్టల్, శ్రీధర్, మహేష్ తదితరులను హైదరాబాద్ తీసుకువచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేయుట. ఈ విషయమే న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న లీగల్ కేర్ సెంటర్ వారిని సంప్రదించగా సదరు సంస్థ అధ్యక్షులు అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ A. నారాయణరావు గారు బాధితుల తరఫున న్యాయ పోరాటం చేయడానికి తమ అంగీకారం తెలిపినారు. కాబట్టి బాధితులందరూ తమ వివరాలతో హెల్ప్ లైన్ నంబర్లని సంప్రదించవచ్చు. ఇలాగే ఎప్పటికప్పుడు సోషల్ ట్రేడ్కి సంబంధించినటువంటి మీకు అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాము. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రక్కనే ఉన్న గంట గుర్తుని మీరు ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ యొక్క నోటిఫికేషన్స్ మీకు మీ సెల్కి వస్తాయి. థ్యాంక్ యూ. జై హింద్.